ఆనియన్ దోశ నేతితో కలిపి తింటే బాగా నెయ్యి వేసిన ఊతప్పం. మన ఆంధ్ర పెసరట్టు లేకపోతే ఆ మజానే ఉండదు. రంజాన్ సీజన్ అని చార్మినార్ మొత్తం షాపింగ్ చేసి అలసి సొలసి ఎర్లీ మార్నింగ్ పూర్ణ టిఫిన్ సెంటర్కి వచ్చి ఒక ప్లేట్ గీ కారం ఇడ్లీ, గీ కారం దోశ, నెయ్యితో వేసిన పెసరట్టు తింటే ఆ మజా ఉంటుంది. పదండి మీకు దాని రుచి ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఈ పూర్ణ టిఫిన్ సెంటర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి ఈ టిఫిన్ సెంటర్లో తింటూ ఉంటారు. పెద్దగా మేజర్ చేంజెస్ ఏం జరగలేదు, కానీ టేస్ట్ మాత్రం ఏమాత్రం మారలేదు. మీరు చూసినట్లయితే 4 ఇడ్లీల మీద కారం వేసి 3 చట్నీలతో ఫుల్గా నెయ్యి వేసి ఎర్లీ మార్నింగ్ ఒక్క ముక్క అలా చట్నీలో నంచుకుని అబ్బా 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. ఇందాక మనం గీ కారం ఇడ్లీ తిన్నాం కదా, ఇది గీ కారం దోశ. ఫుల్గా నెయ్యి వేసి పొద్దున్నే ఒక ఆనియన్ దోశ నేతితో కలిపి తింటే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏం రుచి! మన మెనూలో 3rd ఐటమ్ బాగా నెయ్యి వేసిన ఊతప్పం. ఇక ఫస్ట్ 2 లైట్ అవడం వల్ల ఈ 3వ ఐటమ్ కొంచెం హెవీగా చెప్పాల్సి వచ్చింది. ఈ ఊతప్పం చూసారా ఎంత లావుందో. ఇప్పుడు దీని మీద బాగా నెయ్యి వేసాడు. ఒక్క ముక్క నోట్లో పెడితే అది కరిగిపోతుందో లేదో మీకు తిని చెప్తాను. స్వర్గం. ఇంకా చివరిగా అన్నీ తిన్నా మన ఆంధ్ర పెసరట్టు లేకపోతే ఆ మజానే ఉండదు. కాబట్టి ఒక ప్లేట్ పెసరట్టు కూడా లాగిచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం ఇడ్లీ, దోశ, ఊతప్పం అండ్ ఫైనల్గా పెసరట్టు మంచి హెవీ టిఫిన్ తిన్నాం కదా ఫ్రెండ్స్. ఈ పూర్ణ టిఫిన్ సెంటర్కి వచ్చి ఈ 4 మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మర్చిపోకుండా మళ్ళీ వస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఫింగర్ టిప్స్లోని విశేషాలు. వచ్చే వారం మరో కొత్త ఫుడ్ ఐటమ్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.